ఈ సినిమా ఒక అబ్బాయి స్కూల్కు వెళ్తుండటంతో స్టార్ట్ అవుతుంది. అతని పేరు టామ్. అతను స్కూల్కు రీచ్ అవ్వగానే ఒక అమ్మాయిని చూస్తాడు. ఆమె అతనితో, నువ్వు స్టడీస్లో చాలా తోపు ఎక్స్పర్ట్ అని విన్నాను, నాకు హెల్ప్ చేస్తావా అని అడుగుతుంది. సాయంత్రం టామ్ ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఆమె బ్రదర్ స్పృహ లేకుండా నేలపై పడి ఉండటం చూసి షాక్ అవుతాడు. అతను చాలా టెన్షన్ పడతాడు. అసలు ఏం జరిగిందో అడగడానికి తన ఫ్రెండ్ రూమ్కి వెళ్తాడు. అప్పుడు ఒక వ్యక్తి ఆ రూమ్ నుండి బయటికి రావడం చూస్తాడు. అతను తన మొబైల్తో ఏదో రికార్డ్ చేస్తున్నాడు. ఇంతలో మాస్కులు వేసుకున్న మరో వ్యక్తి కూడా బయటికి వస్తాడు. వాళ్ళు టామ్ను చూడగానే షూట్ చేయడం స్టార్ట్ చేస్తారు. కానీ టామ్ సడన్గా అక్కడి నుండి ఎస్కేప్ అవుతాడు. పోలీసులకు ఇన్ఫార్మ్ చేయడానికి అతను పరిగెడతాడు. అయినా సరే ఆ దొంగలు అతనిపై అటాక్ చేస్తారు. ఇక్కడ వాళ్ళు ఎవరనేది చూపించలేదు, కానీ ఆ అటాక్ వల్ల టామ్ సీరియస్గా గాయపడతాడు. అతను స్పృహ కోల్పోతాడు. తర్వాత అతన్ని హాస్పిటల్కి తీసుకెళ్తారు. అతను కళ్ళు తెరిచినప్పుడు వాళ్ళ అమ్మమ్మ పక్కనే కూర్చుని ఉంటుంది. డాక్టర్ వచ్చి, ఏం భయపడాల్సిన పని లేదు, కానీ వాళ్ళు నిన్ను షూట్ చేసినప్పుడు నీ మొబైల్ నీ చెవి దగ్గరే ఉంది. ఆ బుల్లెట్ నీ మొబైల్లోంచి దూసుకెళ్ళినప్పుడు ఫోన్లోని కొన్ని ముక్కలు నీ బ్రెయిన్లోకి వెళ్ళాయి. ఆ పీసెస్ని మేము బయటకు తీయలేం. ఇప్పుడు ఏమీ చేయలేమని చెప్పడానికి నేను విచారిస్తున్నాను అని డాక్టర్ అంటాడు. తర్వాత అతను తన అమ్మమ్మతో కలిసి ఇంటికి రిటర్న్ అవుతుంటాడు. కార్లోని రేడియో నెంబర్లు అతనికి చాలా వింతగా కనిపిస్తాయి. తన కళ్ళ ముందు ఏవో రేస్ కనిపిస్తుంటాయి. ఇంటికి వచ్చాక కూడా అదే రిపీట్ అవుతుంది. అసలు తనకేం జరుగుతుందో అతనికి అర్థం కాదు. ఇరిటేట్ అయిపోయి టామ్ పడుకుంటాడు. మరుసటి రోజు అతను నిద్రలేవగానే అతని అమ్మమ్మ, ఆ రోజు ఎవరో నీ ఫ్రెండ్ని ఫోర్స్ చేశారు, నువ్వు ఆమె వద్దకు వెళ్ళి ఆమె పరిస్థితి గురించి అడగాలి అని చెప్తుంది. అతని స్నేహితురాలి పేరు లూసీ. టామ్ లూసీ ఇంటికి వచ్చినప్పుడు ఆమె సోదరుడు కూర్చుని ఉండడం చూస్తాడు. వారు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటారు. అప్పుడు టామ్ తన ఇంటి వైఫై సిగ్నల్స్ను సులభంగా చూడగలనని గమనిస్తాడు. ఆ తర్వాత అతను లూసీని కలిసి ఆమెతో మాట్లాడి ఇంటికి తిరిగి వస్తాడు. తన గది కిటికీ బయట చూసినప్పుడు అక్కడ కూడా అతనికి సిగ్నల్స్ కనిపిస్తాయి. అతనికి ఏమీ అర్థం కాక స్పృహ తప్పి కింద పడిపోతాడు. ఆ మొబైల్ ముక్కల వల్లే ఇదంతా జరుగుతోంది. ఆ తర్వాత అతనికి ఒక బ్యాడ్ బాయ్ విజన్ కనిపిస్తాడు. వాడు స్కూల్లో అందరినీ టీజ్ చేస్తూ ఫేమస్ అయి ఉంటాడు. లూసీపై అటాక్ జరిగిన రోజు వాడు కూడా అక్కడే ఉన్నాడని టామ్ రియలైజ్ అవుతాడు. టామ్ ఈ విషయాలన్నీ తన బెస్ట్ ఫ్రెండ్కి చెప్తాడు. కానీ వాడు, ఇది నీ అపోహ, నువ్వు రాంగ్గా ఫీల్ అవుతున్నావు, ఇది ఎలా పాసిబుల్ అని అంటాడు. తర్వాత వాళ్ళు స్కూల్ బస్లో కూర్చుంటారు. స్టూడెంట్స్ అందరూ మొబైల్స్ వాడుతుంటే టామ్ వాళ్ళ సిగ్నల్స్ని కూడా చూస్తుంటాడు. అతను తన ఆలోచనల్లో మునిగిపోతాడు. ఇంతలో అతని బెస్ట్ ఫ్రెండ్, సాయంత్రం ఒక పార్టీ ఉంది, వస్తావా అని అడుగుతాడు. టామ్, నేను ఇప్పుడేం చెప్పలేను అంటాడు. టామ్ స్కూల్కి చేరుకుంటాడు. క్లాస్ రూమ్లో స్టూడెంట్స్ అందరూ మొబైల్స్ వాడుతున్నారు. కానీ టామ్ మాత్రం ఆ బ్యాడ్ బాయ్ మొబైల్నే గమనిస్తుంటాడు. వాడేం చూస్తున్నాడు, వాడి యాక్టివిటీస్ ఏంటి అని అబ్జర్వ్ చేస్తాడు. ఎందుకంటే వాడి మీద టామ్కి డౌట్ ఉంది. లూసీకి ఏదో తప్పు చేశాడని లేదా ఆ మ్యాటర్లో వాడు ఇన్వాల్వ్ అయ్యాడని టామ్ భావిస్తాడు. ఆ తర్వాత ఆ బ్యాడ్ బాయ్కి ఒక వీడియో వస్తుంది. టామ్ తన పవర్ ఉపయోగించి చూసినప్పుడు అది ఆ రోజు లూసీతో జరిగిన వీడియో అని తెలుస్తుంది. అది చూసి టామ్ ఫుల్ కోపానికి గురవుతాడు. రిజల్ట్ ఏంటంటే అతను రేస్ అన్నింటినీ గ్యాదర్ చేసి ఆ బ్యాడ్ బాయ్ ఫోన్ ఓవర్ హీట్ అయ్యేలా చేస్తాడు. ఇలా ఎవరి మొబైల్నైనా క్రాష్ చేయగలనని, కొన్ని కిరణాలను సేకరించగలనని టామ్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. రాత్రిపూట టామ్ తన బెస్ట్ ఫ్రెండ్ చెప్పిన పార్టీకి వెళ్తాడు. అక్కడ ఆ బ్యాడ్ బాయ్ యొక్క ఇతర స్నేహితులు కూడా ఉండడం చూస్తాడు. వారి షూస్ ఆ రోజు లూసీ ఇంట్లో ఉన్న వ్యక్తుల షూస్ లాగే ఉన్నాయి. తను ఆలోచిస్తున్నది సరైనదే అని ఈ విషయం ధృవీకరిస్తుంది. టామ్ ఆ బ్యాడ్ బాయ్పై కోపంగా ఉంటాడు. అతని వైపు తీక్షణంగా చూడటం మొదలు పెడతాడు. కానీ ఆ బ్యాడ్ బాయ్కి ఇది నచ్చదు. అతను వెంటనే టామ్ దగ్గరకు వచ్చి, నీ సమస్య ఏంటి అని అడుగుతాడు. వారు గొడవ పడబోతుండగా టామ్ బెస్ట్ ఫ్రెండ్ వచ్చి వారి గొడవను ఆపుతాడు. తర్వాత టామ్ ఇంటికి తిరిగి వస్తాడు. గతంలో జరిగినట్లే ఇప్పుడు కూడా జరుగుతుంది. అంటే అతను సిగ్నల్స్ చూస్తున్నాడు, నంబర్ల లెక్కలను చూస్తున్నాడు. మనిషి కంటితో చూడలేని చిన్న చిన్న విషయాలను కూడా చూస్తున్నాడు. తన శక్తులను ఉపయోగించి హ్యాకింగ్ కూడా నేర్చుకుంటాడు. ఆ తర్వాత అతను ఆ బ్యాడ్ బాయ్ నంబర్కు మెసేజ్ పంపిస్తాడు, నేను నీపై కన్నేసి ఉంచాను అని.
కానీ తన పేరు చెప్పడు. అదే మెసేజ్ అతని స్నేహితుల సెల్ ఫోన్లకు కూడా పంపిస్తాడు. ఆ తర్వాత అతను లూసీ దగ్గరికి వెళ్తాడు. మనం స్కూల్కి వెళ్దాం దంపదా అంటాడు. అక్కడ లూసీ నేనిప్పుడు స్కూల్కి రాలేను అని టామ్తో చెప్తుంది. అప్పుడు టామ్ ఆమెకు సర్ది చెప్తూ, నువ్వు స్కూల్కి రాకపోతే ఎలా చదువుతావు? మనం కలిసి పరీక్ష పాస్ అవ్వాలి. నువ్వు చాలా ధైర్యవంతురాలివి అని అంటాడు. మాట్లాడుకున్నాక వారు అక్కడి నుండి వెళ్తుంటారు. ఇంతలో వారికి ఆ బ్యాడ్ బాయ్ ఎదురవుతాడు. ఆ బ్యాడ్ బాయ్ మరియు అతని స్నేహితులు చాలామంది వారి ముందుకు వస్తారు. వారు, మేము లూసీ కోసం బాధపడుతున్నాము, ఆమెకిలా ఎవరు చేశారో మేము కనుగొంటాము అని అంటారు. ఇదంతా ఆ బ్యాడ్ బాయ్ చేశాడని టామ్కి తెలుసు కాబట్టి అతనికి చాలా కోపం వస్తుంది. వదిలేసి ఇక్కడ నుండి వెళ్ళండి అని అతను అంటాడు. అది విని ఆ బ్యాడ్ బాయ్ కూడా కోపంగా మారతాడు. అతనితో గొడవ పడతాడు. టామ్ లూసీని అక్కడి నుండి తీసుకెళ్ళి ఆమె ఇంట్లో దించుతాడు. అతను అక్కడి నుండి తిరిగి వస్తుండగా బ్యాడ్ బాయ్ మరియు అతని స్నేహితులు ఒక కారును దొంగిలించడానికి ప్రయత్నించడం చూస్తాడు. వారు దాని లాక్ పగలగొట్టి లోపలికి వెళ్తారు. వారు ఆ కారులో కూర్చున్నప్పుడు టామ్ తన శక్తులను ఉపయోగించి ఆ కారును లాక్ చేస్తాడు. ఆ బ్యాడ్ బాయ్ మరియు అతని గ్యాంగ్ అక్కడి నుండి బయటకు రావడానికి ప్రయత్నిస్తారు. కానీ వారు ఎలా బయటకు వస్తారు? టామ్ ఈ దృశ్యాన్ని ఆస్వాదిస్తాడు. ఆ తర్వాత తన శక్తులను ఉపయోగించి టామ్ కారులో వేడిని పెంచుతాడు. దానివల్ల ఆ కారు ప్రమాదానికి గురవుతుంది. ఇప్పుడు వారు వేడిలో కారులో చిక్కుకుపోయారు. అప్పుడు వారు కారు రేడియోలో టామ్ గొంతు వింటారు. కాబట్టి లూసీకి అన్యాయం చేసింది మీరేనన్నమాట అని టామ్ అంటాడు. ఇప్పుడు వారు భయపడిపోతారు. ఈ హ్యాకర్ తమను వదలదని వారికి తెలుసు. అవును, మేమే ఇది చేశాము అని వారు చెప్తారు. నీ బాస్ గురించి చెప్పు, నీకు ఈ గన్నిచ్చి ఇదంతా చేయమని ఎవరు చెప్పారు అని టామ్ అడుగుతాడు. అతను ఒక డ్రగ్ డీలర్ అని వారు చెప్తారు. టామ్ వారిని వదిలేసి ఆ డ్రగ్ డీలర్ గురించి తెలుసుకోవడానికి ఇంటికి తిరిగి వస్తాడు. మరుసటి రోజు ఆ డ్రగ్ డీలర్ నివసించే ప్రదేశానికి టామ్ చేరుకుంటాడు. అతను తన కారును తెరిచి దానిని మురికిగా చేయటం ప్రారంభిస్తాడు. తర్వాత దాని వీడియో రికార్డ్ చేసి తన శక్తులను ఉపయోగించి ఆ డ్రగ్ డీలర్ స్క్రీన్పై ప్లే చేస్తాడు. కానీ ఆ వ్యక్తి తన కారు మురికిగా ఉండటం చూసి వెంటనే కోపంతో బయటకు వస్తాడు. బయట అతనికి ఎవరూ కనిపించరు. ఆ అవకాశాన్ని ఉపయోగించుకుని టామ్ అతని ఇంట్లోకి వెళ్తాడు. అతను అన్ని లైట్లను పగలగొట్టి అన్ని వస్తువులను పాడు చేస్తాడు. ఆ తర్వాత అతని ఇంటి నుండి డ్రగ్స్ ప్యాకెట్లను తీసుకుంటాడు. వాటిని చాలా ప్యాకెట్లుగా విభజించి ఆ బ్యాడ్ బాయ్ మరియు అతని స్నేహితుల ఇళ్లలో వదిలివేస్తాడు. తర్వాత పోలీసులకు సమాచారం అందిస్తాడు. పోలీసులు వారి ఇళ్లపై దాడి చేయగా వారి ఇంట్లో డ్రగ్స్ ఉన్నట్లు తెలుస్తుంది. పోలీసులు వారందరినీ అరెస్ట్ చేస్తారు. తర్వాత టామ్ ఆ డ్రగ్ డీలర్ బ్యాంక్ ఖాతాను ఖాళీ చేస్తాడు. ఆ డ్రగ్ డీలర్కి ఏమీ అర్థం కాలేదు. కాబట్టి అతను తన బాస్కి ఫోన్ చేసి ఇలా జరిగిందని చెప్తాడు. అతని బాస్, సరే నేను నీకు మరిన్ని డ్రగ్స్ పంపిస్తున్నాను, ఈసారి జాగ్రత్తగా ఉండు అని అంటాడు. టామ్కి కూడా ఇదంతా తెలుస్తుంది. ఇప్పుడు డ్రగ్స్ వచ్చే చోటికి టామ్ మాస్క్ పెట్టుకొని చేరుకుంటాడు. కానీ ఆ డ్రగ్ డీలర్ టామ్ను అక్కడ చూస్తాడు. అతన్ని కొడతాడు. అప్పుడు టామ్ తన శక్తులను ఉపయోగించి అక్కడ ఎలక్ట్రోమాగ్నెట్ కిరణాలను పెంచుతాడు. దీనివల్ల వారి శరీరాలు నొప్పి పుట్టడం ప్రారంభిస్తాయి. టామ్ గాయపడతాడు. అతను దాదెల్లో స్పృహ తప్పి పడిపోతాడు. అతను ఉదయం స్పృహలోకి వచ్చి ఇంటికి వస్తాడు. డ్రగ్ డీలర్ మరియు అతని బాస్ తన ఇంటికి రావడం చూస్తాడు. వారు అతన్ని భయపెడతారు. అప్పుడు ఆ బాస్, నీకు చాలా శక్తులున్నాయని నాకు తెలుసు. నువ్వు కిరణాలను నియంత్రించగలవు, ఎవరి మొబైల్నైనా హ్యాక్ చేయగలవు, నువ్వు బ్యాంక్ ఖాతాలను కూడా ఖాళీ చేయగలవు. నీకు ఏ శక్తులున్నాయి? నా కోసం ప్రజల బ్యాంక్ ఖాతాలను హ్యాక్ చేయి, ఆ డబ్బు తీసుకుని నాకివ్వు. నువ్వు ఇది చేయకపోతే నేను లూసీని కిడ్నాప్ చేశాను, మిగిలినది నీకు తెలుసు అని అంటాడు. వారు లూసీని మరియు ఆమె అమ్మమ్మను కిడ్నాప్ చేశారని టామ్కి తెలుస్తుంది. వెంటనే తన ఖాతాలోకి డబ్బు ట్రాన్స్ఫర్ చేయాలని ఆ బాస్ టామ్ను ఒత్తిడి చేస్తాడు. టామ్ ఇది చేయాల్సిందే. అప్పుడు టామ్కు ఒక ఆలోచన వస్తుంది. నేను మొబైల్ను హ్యాక్ చేయగలిగితే పోలీసులకు ఫోన్ చేయగలను. అతను అలాగే చేస్తాడు. లొకేషన్ తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుంటారు. ఇప్పుడు ఆ బాస్ టామ్తో, నీ గురించి నాకు ఎలా తెలిసిందో అని నువ్వు ఆశ్చర్యపోతావు. నీ బెస్ట్ ఫ్రెండ్ తప్ప మరెవరో నిన్ను మోసం చేయలేదు. అతను డబ్బు కోసం నిన్ను మోసం చేశాడు.
ఇప్పుడు నువ్వు నాకు చెప్పకపోతే లేదా నా ఖాతాలోకి డబ్బు బదిలీ చేయకపోతే మిగిలినది నీకు తెలుసు అని అంటాడు. ఆ బాస్ లూసీని కిడ్నాప్ చేసిన బ్యాడ్ బాయ్కి ఫోన్ చేస్తాడు. అతని కాల్ ఎత్తడం లేదు. అప్పుడు అతను తన అనుచరులతో మరియు టామ్తో అక్కడికి వెళ్తాడు. పోలీసులు అక్కడికి చేరుకున్నారని అతనికి తెలుస్తుంది. కానీ ఆ బ్యాడ్ బాయ్ గ్యాంగ్ లూసీని దాచిపెట్టింది. ఇంతలో వారి గన్ కింద పడిపోతుంది మరియు లూసీ దాన్ని తీసుకుంటుంది. తర్వాత ఆమె వారిపై గన్ పాయింట్ చేస్తుంది. ఆమె వారితో, మీకు సిగ్గు అనిపించలేదా? నేను మీ క్లాస్మేట్ని మరియు మీ చెల్లెలు వంటిదాన్ని. మీరు నాకు ఇది చేసిన రోజు నేను మిమ్మల్ని గుర్తించాను. మీ గొంతుతో మిమ్మల్ని గుర్తించాను. కానీ నేను నమ్మలేక నిశ్శబ్దంగా ఉన్నాను. మీరు నాకు క్షమాపణ చెప్పండి, లేకపోతే నేను మిమ్మల్ని క్షమించను అని అంటుంది. వారు ఆమెకు క్షమాపణ చెబుతారు. లూసీ అక్కడి నుండి బయటకొస్తుంది. అప్పుడు ఆ డ్రగ్ డీలర్ బాస్ ఆమె ముందు నిలబడి ఉండటం చూస్తుంది. అతను మళ్ళీ లూసీని పట్టుకుంటాడు. అప్పుడు టామ్ అక్కడికి చేరుకుంటాడు. ఆ బాస్ టామ్తో, వెంటనే డబ్బంతా నా ఖాతాకు బదిలీ చేయి, లేకపోతే లూసీ బ్రతకదు అని అంటాడు. ఇదంతా విన్న టామ్కు కోపం వస్తుంది. అతను వారి మొబైల్ ఫోన్లను పేల్చివేస్తాడు. దానివల్ల వారందరూ గాయపడతారు. ఇప్పుడు వారి మొబైల్ ఫోన్లు క్రాష్ అయ్యాయి. ఆ తర్వాత టామ్ లూసీని తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. కానీ అప్పుడు ఆ బాస్ వెనుక నుండి వస్తాడు. ఇప్పుడు టామ్ తనను తాను ఏ విధంగానూ గాయపరుచుకోడు. అతను మళ్ళీ అన్ని కిరణాలను సేకరించి వారిపై బ్లాస్ట్ చేస్తాడు. దానివల్ల వారందరూ చనిపోతారు. ఆ బ్యాడ్ బాయ్ కూడా చనిపోతాడు. ఇక్కడ అతను కూడా స్పృహ తప్పి పడిపోతాడు. కానీ మరుసటి రోజు అతను నిద్రలేచినప్పుడు ఆసుపత్రిలో తనతో పాటు తన అమ్మమ్మను చూస్తాడు. చాలా రోజులు గడిచాయి. అంతా మామూలుగా ఉంది. ఇప్పుడు టామ్ మళ్ళీ లూసీ ఇంటికి వెళ్తున్నాడు. దారిలో తన బెస్ట్ ఫ్రెండ్ అతనికి ఎదురై తనను క్షమించమని అడుగుతాడు. నేను సిగ్గుపడుతున్నాను, నేనిది చెయ్యాలనుకోలేదు. ఆ రోజు నాకేమైందో తెలీదు. డబ్బు కోసం నేను ఇలా చేశాను. దయచేసి నన్ను క్షమించు అని అంటాడు. టామ్, దయచేసి ఆపు. ఆ రోజు నువ్వు లూసీ ఇంట్లో ఉన్నావని నాకు తెలుసు. నువ్వు అవన్నీ రికార్డ్ చేస్తున్నావు. కానీ నేను నీకేమీ చెప్పలేదు. ఎందుకంటే నువ్వు నా మంచి స్నేహితుడివి అని నాకు తెలుసు. నువ్వు అర్థం చేసుకుంటావని నేను నీకు ఇంకొక అవకాశం ఇచ్చాను. నువ్వు నా స్నేహితుడివి కాదు, కాబట్టి నా ముందుకు ఎప్పుడూ రాకు అని అంటాడు. అది చెప్పిన తర్వాత చివరగా టామ్, లూసీ ఇద్దరూ కలిసి హ్యాపీగా ఉండటంతో సినిమా ఎండ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.